ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా బాలసుబ్బయ్య నగర్కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలంలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలోని శ్రీ స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను కొట్టడంతో ఆమె ఇతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతం రెండో భార్యతో ఉంటున్నాడు. పిల్లలు లేరు. ఆర్థిక ఇబ్బందుల నుండి ఎలా గట్టెక్కాలని రోజు ఆలోచిస్తూ ఉండేవాడు. మురళీకృష్ణ ఒక విషయాన్ని గుర్తించాడు. ఒక మహిళ రోజు సాయంత్రం గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం చూశాడు. ఒకరోజు ఆమెతో మాట కలిపాడు. ఆమె వయసు 50 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుందని గ్రహించాడు. తన పేరు ఉమాదేవి అని, విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నామని ఆమె చెప్పింది. భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడని చెప్పింది. ఆమె మాట్లాడే క్రమంలో ఒక విషయం గుర్తించాడు. ఆమె ఒంటి నిండా బంగారు ఆభరణాలు ఉండడాన్ని గుర్తించాడు. ఆ బంగారు ఆభరణాలు దొంగలిస్తే తన ఆర్థిక ఇబ్బందులు పోతాయని భావించాడు. మురళీకృష్ణ తన భార్య మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఇల్లు నెట్టుకొస్తున్నాడు. పైగా ఇతని భార్య నా మంగళసూత్రం నాకు కావాలని, బంగారు గాజులు కూడా కొనివ్వాలని రోజు పట్టుబడుతూ ఉండేది. కాబట్టి ఉమాదేవి బంగారు ఆభరణాలను దొంగలించాలని దృఢంగా నిశ్చయించుకొని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె ఒంటిపై నగలను ఆమెను బెదిరించి లాక్కోవడం మురళీకృష్ణకు సులువైన పని. కానీ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి గొడవ చేస్తుంది కాబట్టి ఆమెను చంపి ఆ నగలను కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు 2022 ఏప్రిల్ 18 సాయంత్రం వేళ ఉమాదేవి నగలు అలంకరించుకొని గుడికి వచ్చింది. ఆ రోజు ఆమె వచ్చిన సమయానికి గుడిలో ఒకరిద్దరు భక్తులు తప్ప ఎవ్వరూ లేరు. వారు కూడా వెళ్ళిపోయాక ఉమాదేవి దగ్గరికి వెళ్ళి మాట కలిపాడు. గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోమని చెప్పాడు. ఆమె గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండగా వెనక నుండి వెళ్ళి ముందే తెచ్చిపెట్టుకున్న ఇనుప రాడ్డుతో ఆమె తల మీద బలంగా పలుమార్లు కొట్టాడు. ఆమె రక్తపు మడుగులో పడి నిమిషాల్లోనే చనిపోయింది. ఆమె ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలు అన్నీ తీసేసి ఒక కవర్లో వేసుకున్నాడు. ఆమె శవాన్ని గుడి వెనుక గోడ దగ్గరకు తీసుకువెళ్ళి ముందే రెడీ చేసుకున్న డ్రమ్ములో కుక్కి పైన మూత గట్టిగా పెట్టాడు. గుడిలోని రక్తాన్ని శుభ్రంగా క్లీన్ చేశాడు. అప్పుడు సాయంత్రం 7 గంటలు అవుతోంది. ఉమాదేవి ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త గుడికి వెళ్ళాడు. పూజారి అయిన మురళీకృష్ణను నా భార్య కనిపించిందా అని అడిగాడు. భక్తులందరూ వెళ్ళిపోయారని, గుడిలో ఎవ్వరూ లేరని మురళీకృష్ణ చెప్పాడు. కానీ గుడి బయట ఉమాదేవి చెప్పులు కనిపించడంతో అవి తన భార్య ఉమాదేవి చెప్పులని అతను చెప్పాడు. బహుశా చెప్పులు మర్చిపోయి వెళ్ళి ఉంటుందని మురళీకృష్ణ చెప్పాడు. అనుమానం వచ్చిన ఆమె భర్త స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తర్వాత రోజు మురళీకృష్ణ ఉమాదేవి నగలను ఒక మార్వాడి షాపులో కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడు. కుదవపెట్టిన తన భార్య మంగళసూత్రం విడిపించాడు. ఆమెకు నగలు కొన్నాడు. ఉమాదేవి భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుడి బయట ఉమాదేవి చెప్పుల వ్యవహారం ఆమె భర్త చెప్పడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేశారు. మురళీకృష్ణను ప్రశ్నిస్తే ఉమాదేవి భర్తతో ఏదైతే చెప్పాడో అదే పోలీసులకు కూడా చెప్పాడు. పోలీసులు ఆ గుడి ఎదురుగా ఉన్న దుకాణంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. 2022 ఏప్రిల్ 18
సాయంత్రం 6 గంటలకు ఉమాదేవి గుడిలోకి వెళ్ళడం రికార్డయింది. కానీ ఎంతసేపైనా ఆమె బయటకు వచ్చిన విజువల్స్ కనిపించకపోవడంతో ఉమాదేవి గుడి లోపలే అదృశ్యం అయిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. గుడిలోకి వెళ్ళి అంతా పరిశీలించారు. మురళీకృష్ణ డ్రమ్ముని సమయం చూసుకొని బయటపడేద్దామని అనుకోవటం వల్ల అది గుడి వెనక గోడ పక్కన అలానే ఉంది. గుడి అంతా పోలీసులు పరిశీలించినా ఏ ఆధారాలు దొరకలేదు. పోలీసులు గుడి వెనకకు వెళ్ళారు. గోడకు ఆనించి ఉన్న డ్రమ్మును చూసి అందులో ఏమున్నాయి అని మురళీకృష్ణను అడిగారు. పనికిరాని వస్తువులు, భక్తులు కొట్టిన కొబ్బరి చిప్పలు ఉన్నాయని అతను చెప్పాడు. డ్రమ్ము పైభాగంలో లైట్గా ఎర్రగా కనపడడంతో అది ఏంటని అడిగితే మురళీకృష్ణ తడబడుతూ కుంకుమ పడి ఉంటుందని చెప్పాడు. పైగా లైట్గా దుర్వాసన వస్తుండడంతో ఆ డ్రమ్ము మూత తీసి లోపలికి చూసి పోలీసులు షాక్ అయ్యారు. లోపల ఉమాదేవి శవం. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదని మురళీకృష్ణ అన్నాడు. ఉమాదేవి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మురళీకృష్ణను అదుపులోకి తీసుకొని గట్టిగా విచారిస్తే నగల కోసం నేనే చంపానని ఒప్పుకున్నాడు. మురళీకృష్ణ ఉమాదేవి నగలను కుదవపెట్టిన మార్వాడి షాప్కు వెళ్ళి వాటిని విడిపించారు. 2022 నుండి 2026 వరకు కోర్టులో వాదనలు జరిగాయి. రీసెంట్గా ఇదే నెలలో అంటే ఫిబ్రవరిలో కోర్టు మురళీకృష్ణకి యావజ్జీవ కారాగార శిక్ష, 7,000 జరిమానా విధించింది. ప్రస్తుతం మురళీకృష్ణ జైల్లోనే ఉన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.